బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా నేడు దక్షిణ కోస్తాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు పడబోతున్నట్లు చెప్పారు. ఇక డిసెంబర్ 1న దక్షిణ కోస్తా ప్రాంతాలకు మోస్తారు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసర సహాయ చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అదనంగా మరొక 3 బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.